పక్కన పెట్టి పూర్తిగా ఆయన వెంబడించడం అనేది జరిగే కార్యమా? ఈ 3 స్టేజ్లోనే ట్రబుల్ అవుతున్నాడు ఆ ఉత్తమ కుమారుడు లేదా ఆ యవనస్తుడు. అంటే ఆయన యొద్దకు వచ్చాడు, బాగానే ఉంది, ఆయన చెప్పింది విన్నాడు, బాగానే ఉంది, కానీ ఏ స్టేజ్ దాటి రాలేకపోతున్నాడు? చాలామందికి యేసుప్రభువుని నమ్ముతారు, వాక్యాలు వింటారు, ఆదివారం చర్చకొచ్చి కూర్చుంటారు, అన్నీ బాగానే ఉంటాయి, కానీ సాక్రిఫైస్ అనే విషయంకి వచ్చేసరికి చెప్పండి అదొక్కటే మనకు సెట్ అవ్వదు. ఎందుకో రాలేకపోతున్నానన్నయ్య, ఎందుకో ఉండలేకపోతున్నానన్నయ్య, ఎందుకో టైం కుదురుతలేదన్నయ్య, ఎందుకో అని ఈ అన్నయ్య గొడవ ఎక్కువైపోద్ది మనకి. అలాగని ఇలాగని అంటే ఈ బ్యాచ్ అందరి కోసం చెప్తున్నాడు చూడండి. ఆ తమ్ముడు చెప్తాడు మనకి, ఏ తమ్ముడు యవనస్తుడు ఉన్నాడు అక్కడ, ఏమని చెప్తున్నాడు చూడండి. అందుకు ఆయన, మంచి కార్యములు కూర్చుని నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు అక్కడే, నీవు జీవములో మంచి కార్యం కూర్చుని నన్ను ఎందుకు అడుగుతున్నావు?